నక్షత్ర గగన్కి ఐ లవ్ యూ చెప్పడంతో గగన్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. ఎవరైనా అమ్మాయిని ప్రేమిస్తారు కానీ నీలాంటి అహంకారాన్ని ఎవరూ కూడా ప్రేమించరు. అయినా ఆ రోజే మీ అమ్మకి చెప్పాను, నీలాంటి వాళ్ళను నేను పెళ్లి చేసుకునే ప్రసక్తి లేదని. నేను జీవితంలో ప్రేమించను, పెళ్లి చేసుకుని. ఎందుకంటే నువ్వు ఆ శరత్ చంద్ర కూతురువి కాబట్టి. నా ఇంటికి వచ్చి నా తల్లిని అవమానించిన ఆ శరత్ చంద్ర కూతుర్ని నేను ఎప్పటికీ పెళ్లి చేసుకోను అని చెప్పి గగన్ అంటూ ఉంటే, ఇక ఆ మాట విని భూమి నేను కూడా శరత్ చంద్ర గారి కూతుర్నే కదా అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. ఇక అప్పుడు నక్షత్ర, హలో, నేను ప్రేమించడం ఏంటి? భూమి చెప్పాలనుకున్నది నేను చెప్పాను. ఒక అమ్మాయి ఏదైనా విషయం చెప్పడానికి అంతలా సిగ్గుపడుతుందంటే ఖచ్చితంగా అది ప్రేమ విషయమే అయి ఉంటుంది. అందుకే తను చెప్పాలనుకున్నది నేను నీకు చెప్పాను. నేను తలుచుకుంటే పెద్ద పెద్ద బిగ్ షాట్సే నా వెంట పడతారు. నేను నిన్నెందుకు ప్రేమిస్తాను? దిక్కు ముక్కు లేని ఇలాంటి వాళ్ళు నిన్ను ప్రేమిస్తారు అని చెప్పి నక్షత్ర అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఏంటి, నాతో ఏం మాట్లాడాలనుకున్నావని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. దాంతో ఇందాక పానీపూరి తిన్నాం కదా, అది చాలా బాగుంది, ఆ విషయం గురించి చెబుదాం అనుకున్నాను అని చెప్పి భూమి గగన్కి చెబుతుంది. ఇక ఆ తర్వాత గగన్ భూమి ఇంటికి తిరిగి వచ్చేస్తారు. భూమి చేతిలో ఉన్న ఫోటోని చూసి గగన్ ఏంటిదని చెప్పి అంటూ ఉంటే, దేవుడి ఫోటో అని చెప్పి అంటూ ఉంటుంది. మరి పూజ గదిలో పెట్టు అని గగన్ అంటూ ఉంటే, లేదు, ఈ దేవుడి ఫోటో నా గదిలోనే ఉండాలి, ఉదయాన్నే నేను లేవగానే నా దేవుడికి పూజ చేసుకుంటాను అని భూమి అంటూ ఉంటే, నీ దగ్గర ఇటువంటి మంచి అలవాట్లు కూడా ఉన్నాయా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. సరేలే, తీసుకెళ్ళి నీ గదిలోనే పెట్టుకో అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. మరోపక్క భూమి శోభచంద్ర శరత్ చంద్రల ఫోటోని తన గదిలోకి తీసుకొని వెళ్ళిన తర్వాత, ఇన్ని రోజులుగా నువ్వే నా తల్లివని తెలియక నీకోసం ఎక్కడెక్కడో వెతికాను, నిన్నే గురువుగా భావించి నేను నాట్యం నేర్చుకున్నాను అని చెప్పి కళ భూమి ఆనందపడిపోతూ ఉంటుంది. నాన్న నేను తన కూతుర్నని తెలియకముందే నువ్వు నా బిడ్డ లాంటి దానివమ్మా అని చెప్పి నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నారు అని చెప్పి భూమి మురిసిపోతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత వాళ్ళ ఫోటోని చూస్తూ, నేను జీవితాన్ని పంచుకోవాలనుకున్న వ్యక్తికి నేను మీ కూతుర్నన్న విషయం తెలిస్తే జన్మలో నా ముఖం చూడరు, నన్ను పెళ్ళి కూడా చేసుకోరు. అలా అని ఇన్ని రోజులుగా మీకు దూరం అయ్యి ఇప్పుడు కూడా నేను మీకు దూరం కాలేను. మీకు దగ్గరైతే ఆయనకు నేను దూరం అవుతాను. ఏం చేయాలి, ఏం అర్థం కావట్లేదు అని చెప్పి భూమి ఎంతకైనా బాధపడిపోతూ ఉంటుంది. తర్వాత రోజు ఉదయాన్నే భూమి పూజ చేస్తూ ఉంటే, చెర్రీ ఎలాగైనా సరే నా మువ్వకు ఫోన్ చేసి ఈరోజు ప్రేమ విషయం చెప్పాలి అని చెప్పి, ఇక అలా మీ కనుక ఫోన్ లిఫ్ట్ చేస్తే నా లవ్ సక్సెస్ అవుతుందని చెప్పి చెర్రీ మనసులో అనుకుని ఇక అలా గగన్ వాళ్ళ ఇంటికి ఫోన్ చేస్తాడు. ఇక అప్పుడు అక్కడే పూజ చేసుకుంటున్న భూమి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఎవరు మాట్లాడుతున్నారు అని చెప్పి భూమి అనగానే అప్పుడు చెర్రీ తడబడుతూ ఉంటాడు. ఎవరది అని చెప్పి భూమి మరొకసారి అడుగుతూ ఉంటుంది. నేను అని చెప్పి ఇక చెర్రీ అనగానే, ఏంటి మాట్లాడకుండా ఊ అంటున్నారు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఈ మధ్య రావడమే మానేసరేంటి అని చెప్పి భూమి అంటూ ఉంటే, నన్ను ఇంతలా మిస్ అవుతుందంటే మొవ్వ మనసులో నేనున్నాను అని చెప్పి చెర్రీ ఈరోజు ఎలాగైనా సరే ప్రేమ విషయం చెప్పేయాలి అనుకుని, ఇక అప్పుడు చెర్రీ మొదటిసారి నేను చూడగానే నువ్వే నా జీవితం అనిపించింది అని చెప్పి అలా ఫోన్లో ప్రేమ విషయం చెబుతూ ఉంటే, అప్పుడే గగన్ మెట్లు దిగుతూ కిందకి వస్తూ ఉంటాడు. ఇక అప్పుడు గగన్ వైపు కన్నార్పకుండా భూమి అలా చూస్తూ ఉండిపోయి ఫోన్ని పక్కన పెట్టేస్తుంది. ఇక అప్పుడు చెర్రీ తన ప్రేమ విషయాన్ని ఫోన్లో భూమికి చెప్పేస్తూ ఉంటాడు. కానీ భూమి మాత్రం చెర్రీ మాటలు వినదు. ఇక ఆ తర్వాత గగన్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉంటాడు. అమ్మ నాకు టిఫిన్ పెట్టు అని గగన్ అంటూ ఉంటే, అప్పుడు భూమి, ఈరోజు మీకు ఇష్టమైన టిఫిన్స్ అన్నీ కూడా చేశాను, నేను వడ్డిస్తాను, దీనికి ఆంటీ ఎందుకులేండి అని చెప్పి నేను వడ్డిస్తే తినరా అంటూ గగన్కి తనే స్వయంగా వడ్డిస్తూ ఉంటుంది. చాలు అని గగన్ అంటూ ఉంటాడు. అప్పుడే చాలు అంటారేంటి, ఆఫీస్కి వెళ్ళి పని చేయాలి కదా, మీరు తింటేనే నాకు కూడా సంతోషం అని భూమి అంటూ ఉంటుంది. నేను తింటే నీకెందుకు సంతోషం అని గగన్ అంటాడు. ఎందుకంటే ఈ టిఫిన్స్ అన్నీ నేనే చేశాను కదా అని చెప్పి ఇక అలా భూమి తినండి అంటూ అలా గగన్కి ప్రేమగా వడ్డిస్తూ గగన్ని చూసి ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.